అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పిల్లలు ఉండగా 5 సంవత్సరాలు పెట్టుకొని ఆయన పట్టుకుని పోయి మళ్ళీ వచ్చిండు. అది ఆమె అతన్ని కూడా వదిలేసి అమ్మ దగ్గర వచ్చింది. అమ్మ దగ్గర ఉన్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా అతను మధ్యలో వచ్చి కొంచెం మళ్ళీ డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేశాడు. హస్బెండ్ శేఖర్ ఎట్లా జాయిన్ అయ్యాడు? ఇది మొత్తం వాళ్ళు ప్లాన్ చేశారు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ కాన్స్పిరసీ. అందుకే ఇది మనం అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు, నిన్న నైట్ అరౌండ్ 10 o'clock సమయంలో చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కొమ్మరపల్లి విలేజ్ ఒకటి మర్డర్ జరిగింది. దాంట్లో ఈ డిసీజ్డ్ పేరు రామగిరి మహేందర్, కొన్నారం విలేజ్ అతన్ని హత్య చేయడం జరిగింది. ఈ హత్యలో బేసికలీ 4 అక్యూజ్డ్ ఉన్నారు. అక్యూజ్లో ఫస్ట్ బట్టే పద్మ, వైఫ్ ఆఫ్ శేఖర్, వయసు 30 years, కాస్ట్ గోల్లా. A2 బట్టే శేఖర్, A3 మొగిలి ఓజేలు, A4 మొగిలి సుగుణ. ఈ 4 కలిసి ఈ హత్య చేయడం జరిగింది. ఈ మెయిన్ హత్య చేయడానికి రీజన్ ఏంటిదంటే ఈ డిసీజ్ది A1 తోటి ఇల్లీగల్ రిలేషన్ ఉంది. లాస్ట్ ఒక 5 సంవత్సరాల నుంచి ఇల్లీగల్ రిలేషన్ ఉంది. ఈ డిసీజ్డ్ SC కేటగిరీ, అక్యూజ్డ్ గోల్లా కాస్ట్. ఈ అక్యూజ్డ్ ఆల్రెడీ పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారు. డిసీజ్ది పెళ్ళి కాలేదు, బట్ ఇల్లీగల్ రిలేషన్ ఉంది కాబట్టి లాస్ట్ ఒక 5 years నుంచి ఇది నడుస్తుంది. ఒక 4 months ముందు వాళ్ళు A1 అండ్ డిసీజ్ 2 కలిసి ఇక్కడ నుంచి పారిపోయారు. ఆ టైంలో ఈ ఒకటి మిస్సింగ్ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది చెన్నూరు పోలీస్ స్టేషన్. ఇది క్రైమ్ నెంబర్ 221/2023 ఉమెన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది 2 A1 అండ్ డిసీజ్ 2 కలిసి కొన్ని రోజులు బయట ఉన్నారు. తర్వాత వాళ్ళ మధ్యలో అక్కడ కొంచెం గొడవ జరిగిన తర్వాత ఈ ఆమె ఈ డిసీజ్కి వదిలేసి మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత ఆమె వాళ్ళ తల్లి దగ్గర ఈ కొమ్మరపల్లి విలేజ్లో ఉండేవాళ్ళు. తర్వాత ఈ మహేందర్కి అనే డిసీజ్కి ఆమె వదిలేసిన తర్వాత కూడా అతను మధ్యలో వచ్చి కొంచెం ఆమెకి టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు. కాబట్టి అది ఆమె కొంచెం బాధలు వచ్చింది. మధ్యలో ఒకసారి ఆమె పోలీస్ స్టేషన్లో వచ్చి కూడా అట్లా రిక్వెస్ట్ చేశారు, ఇట్లా హెరాస్ చేస్తున్నారు. ఆ టైంలో కూడా అతన్ని పిలిచి కొంచెం కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. బట్ నిన్న నైట్ అరౌండ్ 10 o'clock సమయంలో అతనికి మళ్ళీ వీళ్ళు కాల్ చేసి పిలిచిన తర్వాత అతను కొమ్మరపల్లి విలేజ్లో రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ నలుగురు కలిసి అతనికి ఈ ఈ తల మీద దుడ్డుతోటి హిట్ చేయడం జరిగింది. చాలాసారి ఇది హిట్ చేసిన తర్వాత అతనికి అక్కడ చంపేసిన తర్వాత ఈమె మొత్తం అది బ్లడ్ గిడ్ అది మొత్తం వాళ్ళు క్లీన్ చేశారు. అది అన్ని ఎవిడెన్సెస్ డిసెప్టర్ చేయడానికి కూడా ట్రై చేశారు. అది చేసిన తర్వాత ఈ బాడీ ఇట్లా మర్డర్ చేసిన తర్వాత ఈ మర్డర్ కొంచెం ఎవిడెన్సెస్ డిసెప్టర్ కోసం వాళ్ళు ఈ బాడీ ఈ కొమ్మరపల్లి విలేజ్ నుంచి ఒక అరౌండ్ 2-3 kilometers దగ్గర
అక్కడ ఒకటి ఫారెస్ట్ ఏరియా ఉంది. ఆ ఫారెస్ట్ ఏరియాలో నైటే ఒక ఎడ్ల బండిలో పెట్టి అక్కడ తీసుకొని పోయి అది ఒక బర్నింగ్ కూడా ట్రై చేశారు. ఆ ప్రయత్నంలో బాడీ కూడా ఆల్మోస్ట్ ఒక సగం కాలిపోయింది. ఇది వార్త ఈ డిసీజ్ వాళ్ళ బ్రదర్కి తెలిసిన తర్వాత ఇమ్మీడియట్ అతను ఆ స్పాట్లో పోయి ఈ బాడీ రికవర్ చేసి అది నైటే అక్కడ హాస్పిటల్లో షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ ఇష్యూ పోలీస్ నోటీస్లో వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ ఈ నలుగురు యాక్యూస్కి పోలీస్ కస్టడీలో తీసుకోవడం జరిగింది. అన్ని ప్లేసెస్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా ఏసీపీ జైపూర్ మోహన్ గారు స్వయంగా విజిట్ చేసి ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశారు. ఈ పిటిషన్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ అండర్ క్రైమ్ నెంబర్ 28/2024 సెక్షన్స్ 302, 201, 120B read with 34 IPC and section 3 clause 2 clause B, 3 clause 2 clause VA of SCST Act of Chennur Town Police Station. అది కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇది ఈరోజు వాళ్ళకి అక్యూజ్ వాళ్ళకి అందరికీ నైట్ రిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. సో విదిన్ 24 hours ఈ చెన్నూరు టౌన్ పోలీస్ స్టేషన్ ఏసీపీ జైపూర్ ఆధ్వర్యంలో చాలా బాగా పనిచేశారు. ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని విదిన్ 24 hours ఈ కేసు డిటెక్ట్ చేసి ఆల్ అక్యూస్కి కస్టడీ తీసుకొని ఈరోజు రిమాండ్ కూడా అయిపోతుంది. సో నా మంచిర్యాల జిల్లా పబ్లిక్కి ఒకటే రిక్వెస్ట్, ఇప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే మీరు లోకల్ పోలీస్ వాళ్ళకి అప్రోచ్ చేయాలి, లేకపోతే కోర్టులో పోవాలి. బట్ ఇట్లాంటి ఆఫెన్స్ మీరు చేస్తే 100% లీగల్ యాక్షన్ ఉంటుంది. సో ఐ వన్స్ అగైన్ రిక్వెస్ట్ ఆల్ ది సిటిజన్స్ ఆఫ్ ది మంచిర్యాల డిస్ట్రిక్ట్ not to take law into your hands, otherwise you have to face the legal consequences. And within no time జైపూర్ ఏసీపీ ఆధ్వర్యంలో ఈ చెన్నూరు టౌన్ టీమ్ చాలా బాగా పనిచేశారు కాబట్టి వాళ్ళకు కూడా నేను కాంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.